గట్టి అడ్డుపట్టడం వల్ల నీళ్లు ఎగదన్నినయి, దాని కారణంగా అన్నది కరెక్ట్. అది ఎక్కడ? హైవే మీద, హైవే మీద నీళ్ళకి అది కారణం. ఇటు పక్కన మనకి కామన్గా ఇప్పుడు ఈ ఏరియా ప్రజలకు తెలియదా, లామ్ దగ్గర నీళ్ళు వస్తాయి వరద వచ్చినప్పుడు, ఏది మన దాన్ని ఏమంటారు కొండవీటి వాగు వచ్చినప్పుడల్లా. ఎన్నిసార్లు మనం కవర్ చేయలేదు మీడియాగా? కృష్ణా గుంటూరు జిల్లాల రిపోర్ట్లకు తెలియదా? గుంటూరు జిల్లా రిపోర్టర్కి అయితే సమగ్రమైన అవగాహన ఉంది ఆ ప్రాంతం మీద. వాగుల్లో నీళ్ళు వస్తాయి, నీరు కొండ అనే పేరు ఎందుకు వచ్చిందండి? ఏడాది పొడవునా నీళ్ళు ఉంటాయి అక్కడికి. ఏ నీళ్లు? ఇలా వచ్చినాయే. కొండవీటి వాగు, పాల వాగు, దాదాపు 4-5 వాగులు ఉన్నాయి. ఈ వాగుల వాటర్ వస్తుంది. ఆ కొండ దాన్ని నీరు కొండ చుట్టూ ఉండేటటువంటి దాదాపు ఓవరాల్గా 11 విలేజెస్ మీదుగా నీటి ప్రవాహం ఉంటుంది. నాకు మొన్న ఇది మాట్లాడుతున్నప్పుడు ఒక పెద్ద ఆయన చెప్పుకొచ్చాడు అనమాట, ఆ ఏరియాకి సంబంధించిన ఒక పెద్ద ఆయన, గతంలో కాంగ్రెస్లో కూడా చేశాడనమాట ఆయన. అందుకని అతను చెప్పాడు, ఏమండి ఇదివరకు అసలు ఆ ప్రాంతం అంతా వ్యవసాయానికి అనువుగా ఉండేది కాదు, ఆ కట్టలేనప్పుడు చొక్కారావు అనేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మంత్రి కూడా అయ్యాడు, ఆయన హయాంలో ఇప్పుడు బాబు గారు ఉండే ఆ కరకట్ట ఉంది కదా, ఆ కరకట్ట కట్టించాక అప్పుడు ఆ ప్రాంత రైతుల బ్రతుకులు బాగుపడ్డాయి. అప్పటి నుంచి అక్కడ ఏడాదికి 3 పంటలు 5 పంటలు